హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. రామానుజం గారు చిలుకూరు బాలాజీ టెంపుల్కి సంబంధించి నిన్నటి నుంచి ఒక పెద్ద దుమారమే రేగుతుంది. చాలా మంది రామానుజం గారి స్టాండే తీసుకున్నారు. నిన్న కేటీఆర్ గారు కూడా వెళ్ళారు, డైరెక్ట్గా మాట్లాడారు. ఏం జరిగింది అసలు? ఇదొక దందా దందా అంటే అందరూ స్కాములు చాలా పలు రకాలుగా చూస్తున్నాం మనం ఇప్పుడు. డేటింగ్ యాప్స్లో మాట్లాడి డబ్బులు తీసుకొని బెదిరించడము, లేదా సెటిల్మెంట్లు చేస్తాము మేము అని చెప్పి డబ్బులు తీసుకొని బెదిరించడము, లేదా మీకు అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తాము అని చెప్పి స్కాములు చేసి బెదిరించడము, ఇవన్నీ చేస్తున్న ఒక దందాలో భాగంగా ఇది ఒక కొత్త రకమైన సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని, రాముడు పరిపాలించిన రామరాజ్యాన్ని మేము తీసుకొస్తాము అని ఒక పార్టీ పెట్టుకున్నారు, రామరాజ్యం పార్టీ. అంటే ఏంటంటే వాళ్ళు ఒక ఎన్జిఓ లాగా మేము ఆలయాలకు వెళ్ళి మొత్తం ప్రపంచం నలుమూలలో, లేకపోతే సౌత్ ఇండియాలో, లేకపోతే ఆంధ్ర తెలంగాణలో, లేకపోతే ఇంకెక్కడైనా ఇండియా మొత్తం మీద ఆలయాలకు వెళ్ళి మేము అక్కడ సనాతన ధర్మం కోసం హిందూ రాష్ట్రం, హిందూ సాంప్రదాయాల్ని పాటించే విధంగా మేము చేస్తాము అని గత నవంబర్లో అనుకుంటానండి, నవంబర్లో కొవ్వూరు రఘువీరారెడ్డి తణుకుకు చెందిన ఒక పర్సన్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు ఫేస్బుక్లో. ఏమని? నేను ఇట్లా రామరాజ్యం పార్టీ అని చెప్పి, రామరాజ్యం అని ఒక పార్టీ పెట్టుకుంటున్నాను, దాంట్లో ఒక సభ్యత్వం కావాలనుకుంటే మీరు 350 రూపాయలు పెట్టి ఫీజు చెల్లించుకొని జాయిన్ అయితే మీకు నెలకి 20,000 జీతం ఇస్తాను, మీరు చేయాల్సిన దానిలో ఏం లేదు, ఆలయాలకు వెళ్ళాలి, మన ధర్మం గురించి దాని గురించి బోధించాలి అని ఒక ఇచ్చాడు. దాంతో కొంతమంది ఒక 20 మందో 15-20 మందో ఆయన గ్రూప్లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఒక డ్రెస్ కోడ్ అనేది డిసైడ్ చేశాడు ఆయనకి. చూడ్డానికి వీళ్ళంతా అయ్యప్ప స్వామి భక్తుల్లాగా ఉండేలాగా డ్రెస్ కోడ్ డిజైన్ చేసుకున్నారు. అంటే వాళ్ళని ఎవరు ఏమనకుండా బ్లాక్, సేమ్ అయ్యప్ప స్వామి ఎట్లయితే ఉంటుందో సేమ్ అదే డ్రెస్ కోడ్ డిజైన్ చేసుకున్నాడు. కొంచెం రెడ్ అండ్ గ్రీన్ కండువా లాగా డిజైన్ చేసుకొని బొట్లు గిట్లని పెట్టుకోవాలి మీరు అని చెప్పి ఒక స్క్రిప్ట్ తయారు చేశాడు వాళ్ళకి. దీంట్లో అజెండా ఏంటయ్యా అంటే ఆలయాలకి వెళ్ళడం, ఆలయం అర్చకులతో బాగా మంచిగా మాటకారితనంగా మాట్లాడడం, మీకు ఆలయానికి వచ్చే సంపద ఏదైతే ఉంటుందో దాంట్లో మాకు ఇంత వాటా ఇవ్వాలి, ప్రసాదాలకు వచ్చే డబ్బులు విరాళాలు వస్తాయి కదా, ఆ విరాళాల్లో మాకు ఇంత వాటా ఇవ్వాలి, మీ ఆలయంలో ఎవరికైనా వచ్చిన భక్తులకి మా దాంట్లో చేరమని చెప్పి మీరు ప్రోత్సహించాలి. 3rd పాయింట్. 4th పాయింట్, మీకు ఏదైనా బంగారు ఆభరణాలు లేకపోతే ఇంకేమైనా ఎవరైనా దానం ఇస్తే దాన్ని డైరెక్ట్గా మీరు దేవుడికి పెట్టకుండా దాన్ని మీరు క్యాష్ చేసుకొని మీరు సంపాదించుకోవాలని ఆలయ అర్చకులతో బెదిరింపులతో పాల్పడి ఒప్పించే పార్టీ ఇది. దానికి ఈయన చూసుకున్నది, ఈయన పెట్టిన ఆ పార్టీ. సో ఫస్ట్ వీళ్ళు ట్రయల్ కోసం తణుకు నుంచి కోటప్పకొండ వెళ్ళారు. కోటప్పకొండలో ఉంటాయి కదా ఆలయాలు, చిన్న చిన్న ఆలయాలన్నీ కూడా, దాంట్లో పూజారులతో మాట్లాడి, ఇప్పుడు విరాళాలు కొంతమంది మఠాలు పెట్టుకుంటారు, పీఠాలు పెట్టుకుంటారు, వాటికంతా విరాళాలు యూఎస్ నుంచి, దుబాయ్ నుంచి పంపిస్తారనమాట. విరాళాలు రోజువారీ అన్నదానాల కోసం. అన్నదానంకి వచ్చే డబ్బుల్లో కూడా 20% వాయిదా, వాళ్ళకి ఇవ్వాలి వాటా. ఇలా ఒక 100% అనమాట. 20%, 20%, 20% అని 5 పాయింట్స్ రాసుకొని 100% అంటే వీళ్ళకి ఏం ఉండదు. వీటి దాంట్లోంచి డబ్బులు వస్తే వీళ్ళందరికీ జీతాలు ఇవ్వడము, వీళ్ళు తినడము చేయడం. ఒక ఆలయం నుంచి ఇప్పుడు 10,000 వచ్చింది అనుకోండి, 10 మందికి 20% లెక్కన, అలా 10 ఆలయాలకు ₹1,00,000 అట్లా డిసైడ్ చేసుకొని వెళ్తున్నారు. అంటే ఎవరి మంత్ ఇది రికరింగ్ వీళ్ళు చేసే స్కామ్లో. సో ఇలా భాగంగా కోటప్పకొండలో వర్కౌట్ అయింది సార్కి. బాగా అగ్రిమెంట్ చేయించుకున్నాడు, వాళ్ళతో రాయించుకున్నారు. దీనికి ఏం పర్మిషన్స్ అవసరం లేదా? అంటే ఇప్పుడు ఎండోన్మెంట్ కింద అనుకోండి, గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. కొన్ని ఆలయాలు ఎండోన్మెంట్ గవర్నమెంట్ కింద రావు. వాళ్ళకి ఆంధ్రాలో తెలిసినంతగా తెలంగాణలో తెలియదు. ఇప్పుడు చిలుకూరు బాలాజీ అనేది ఎండోన్మెంట్ కిందకు వస్తుందా అని ఆలోచించకుండా వాళ్ళు వచ్చేసారు ఇక్కడికి. సో కోటప్పకొండలో అగ్రిమెంట్ రాసుకున్నారు, వాళ్ళ దగ్గర చెక్కులు తీసుకున్నారు. ఆలయ అర్చకుడు ఎవరి దగ్గర ఉన్నాడో వాళ్ళ దగ్గర చెక్కులు కూడా తీసుకున్నాడు ఇతను. తీసుకొని, ఎందుకంటే రేపు పొద్దున్న రోజున ఇవ్వలేదు అనుకోండి, బ్లాంక్ చెక్లు వేసేసి వానికి చెక్ బౌన్స్ కేసు వేయడానికి. సో తెలివి అనమాట. సో సరే అని అక్కడి నుంచి 7వ తారీఖు రాత్రో 6వ తారీఖు రాత్రో బయలుదేరి చిలుకూరు టెంపుల్ దగ్గరకు వచ్చి ముందు రెక్కి చేశారనమాట. అసలు ఏంటి, ఏం జరుగుతుంది, అసలు ఈ స్వామి ఎంత ఇవ్వగలరు, అసలు ఏంటి అనేది ఒక శనివారం వచ్చుకున్నారు వాళ్ళు. శనివారం అనుకున్నారు, యాక్చువల్గా శనివారం ఇది చేయాలి అని అనుకున్నారు. సో కానీ ముందు మనం ఎక్కువ రోజులు ఉంటే మనకి ఇక్కడ వేస్ట్ అయిపోతుంది, ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి కదా, ఇది ఎండోన్మెంట్కి ఎందుకు వస్తారా అని తెలుసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి
ముందు రెక్కీ చేసుకొని మాల మాల వేసుకున్నట్టుగానే ఆ డ్రెస్సులు వేసుకొని డ్రెస్ కోడ్ వేసుకొని లోపలికి వెళ్ళారు. అంతా చూసుకున్నారు. అంతా వచ్చిన తర్వాత సాయంత్రం ఆయన ఎవరైతే ఉంటారో అర్చకులు, ప్రధాన అర్చకులు వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళి మామూలుగా కూర్చొని ఆయనకు పాపం ముందు రోజు నైట్ 3 గంటల వరకు పని చేసేసరికి నేను పడుకోన్నాను అండి, మీరు కొంచెం రేపు వచ్చి మాట్లాడతారంటే లేదండి చాలా అర్జెంట్ విషయం, 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతామని చెప్పి బలవంతంగా అతన్ని తీసుకొచ్చి కూర్చోపెడితే వీళ్ళు చెప్పిన 5 పాయింట్లు ఉంటాయి కదా అజెండా చెప్పారు. ఆయనకు దానికి ససే మీరే ఒప్పుకొని మీరు ముందు బయటికి వెళ్ళండి అంటే ఇష్టం వచ్చిన పదజాలంతో బూతులు మాట్లాడుతూ అతన్ని గోడకేసి కొట్టి, గోడకి ఇట్లా ఫేస్ ఇట్లా పెట్టి గోడకేసి కొట్టి, వీడి పైశాచికతం ఇంకా ఉంది, కొట్టి వాడి ఆయన పంచంతా ఊడదీసి నంగాగా కూర్చోబెట్టి తర్వాత పంచని పైనేసి ముఖం మీద ఉమ్మి ఇన్ని చేసి ఇదంతా రికార్డింగ్, మళ్ళీ వాళ్ళే రికార్డింగ్ చేసుకోవడం పైశాచికత్వం. అది అసలు కాదు, దేవుడి కోసం వెళ్ళిన వాళ్ళు ఇలాంటి పనులు ఎవరైనా చేస్తారా? ఓ గూండాలు దందా చేసే వాళ్ళు కూడా ఎంత భయంకరంగా బిహేవ్ చేయరేమో. భక్తి పార్వస్యం కదా, నువ్వు ఒక డ్రెస్ కోడ్ వేసుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటి? మొత్తం కోపం, పగ, కక్ష ఇవన్నీ తీసేయాలి. వాళ్ళు వేసుకున్న డ్రెస్ కోడ్ కానీ వాళ్ళు శాంతి నీ మనసులో ఉండాలి. నువ్వు అడగచ్చు, తప్పులేదు, ఇస్తే తీసుకోవాలి లేకపోతే లేదు. సో అడిగే పద్ధతి నచ్చలేదంట. ఎట్లా చేస్తారా? అదేనండి, అడిగే పద్ధతి లేదు. అసలు మీరు సనాతన ధర్మం గురించి అనేవాళ్ళు మీరు ఏ విధంగా భిక్షాటన చేసుకోవాలి? జోలి పట్టుకొని చేసుకోవాలి, లేదా గవర్నమెంట్కి ఒక పిటిషన్ పెట్టుకొని నీ పార్టీని రిజిస్టర్ చేసుకొని. ఇప్పుడు చాలా సమితులు ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి. అయోధ్య సమితి, అయోధ్య రామ మందిరం జోలి పట్టుకొని అడుక్కొని కట్టించుకున్నారు. మోడీ వచ్చిన తర్వాతే దానికి అంత ప్రసిద్ధి వచ్చి అట్లా జరిగింది. కాశీలో ఇంకా జోలులు పట్టుకుంటారు హిందూ ధర్మం కోసం. అలాగా నువ్వు జోలు పట్టుకొని చేసుకోవాలి. కానీ అతనితో తీసి వీడియో మళ్ళీ ఇప్పుడు మనం ఏదైతే వీడియోలన్నీ చూస్తున్నామో, క్లిప్స్ అన్ని చూస్తున్నామో అవన్నీ వాళ్ళ టీం రికార్డ్ చేసినట్టువే. అంటే ఇలా తీసి మిగతా వాళ్ళని బెదిరించడానికా? బెదిరించడానికో లేకపోతే వాళ్ళంతటి వాళ్ళు ఎంజాయ్ చేసుకోవడానికో మనకు తెలియదు. కానీ సో అలా ఇచ్చేసి నీ పని మళ్ళీ కాదు రేపు వస్తామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఏం చేయాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాలా లేదా అంటుంటే వాళ్ళ నాన్నగారు వెళ్ళి మా అబ్బాయికి ఇలా జరిగిందండి, ఇలా చాలా ఇబ్బంది పెట్టారు, చూడండి ఇంత జరిగిందని కంప్లైంట్ ఇస్తే వెంటనే స్పందించిన పోలీస్ బృందము కొవ్వూరు రఘువీరారెడ్డి ఎవరైతే ఉన్నారో వాడిని వెళ్ళి పట్టుకొని వచ్చారు. పట్టుకొని వచ్చిన తర్వాత తెలిసిందంటే వాడి మీద 170 కేసులు ఉన్నాయి. దాంట్లో 2015లో మహిళ మీద లైంగిక వేధింపుల కేసు ఉంది. 2020లో ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక అధినేతని అతను తిడుతున్నట్టు కేసులు ఉంది. ఇవన్నీ బయటకు వచ్చాక అసలు వీడు ఇదంతా చేస్తున్నాడని వాడిని శుభ్రంగా రిమాండ్కి పంపించారు. ఒక 6గురిని పట్టుకున్నారు, మిగతా వాళ్ళు పరారీలో ఉన్నారు. దీనికి స్పందించిన కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, బండి సంజయ్ గారు, సబితా ఇంద్రారెడ్డి గారు నిన్న వెళ్ళి ఆయనని పరామర్శించి వాళ్ళందరికీ శిక్ష పడేదాకా మేము కూడా నిద్రపోమండి. ఇది వాళ్ళ రాజకీయ పరంగా వాళ్ళు రంగు పులుముకోవడానికి వెళ్తున్నారో లేదో మనకు తెలియదు, కానీ ఒక పరామర్శ అయితే జరిగింది. ఎందుకంటే చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి వీసా దేవుడు అంటారు. మనం ఒక కోరిక కోరుకొని 11 ప్రదక్షిణాలు తిరిగాక 108 ప్రదక్షిణాలు చేయాలి కోరిక తీరిపోయాక, వీసా వస్తుంది ఖచ్చితంగా అని చెప్పి ప్రతి ఒక్కరు వెళ్ళారండి. ఆఖరికి మన ప్రియాంక చోప్రా కూడా వెళ్ళి దండం పెట్టుకొచ్చింది సినిమా సక్సెస్ అవ్వాలి అని చెప్పి. సో ఇలాంటి నమ్మకం అబ్బా, ఎవరు పడితే వాళ్ళు ఇలా పట్టుకుని డబ్బులు అడిగేసుకోవడానికి ఆ రైట్ ఉందా? అవునే కదా. పైగా దేవుడి కోసం అన్నప్పుడు కొట్టి మరి డబ్బులు తీసుకుంటారా ఎవరైనా? అదే కదా. సో ఇలాంటివి ఎలా క్లోజ్ చేస్తారా అనేది కఠినంగా శిక్షించాలంటున్నారు. ఖచ్చితంగా అండి. వాడు కావాలనే స్కామ్ అని ప్రేరుతోనే కదా వచ్చింది. ఎందుకంటే చిలుకూరికి ఎక్కడి నుంచి విరాళాలు వస్తే వాడికి తెలుసు, చిలుకూరికి ఎంతమంది డబ్బులు ఇస్తున్నారో వాడికి తెలుసు బాగా. సో ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆయన నమ్ముకొని బతుకుతున్న ఈ పర్సన్ని చేయడము ఎంత బాధాకరం. ఎందుకంటే చాలా బాగా మాట్లాడతాడండి టెంపుల్లో ఆయన. సో అతనికి న్యాయం జరుగుతుందని మనం కోరుకుందాం. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.